మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో ఇంత విజయాలు సాధిస్తున్న వాణి జయరాం గారిని చూసి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు అమ్మ నాన్నగారు చాలా గర్వపడి ఉంటారు మిమ్మల్ని చూసి. అంటే వారికి ఏమన్నా ఇష్టం ఉండేదా ఇలాంటి పాట పాడాలి మీరు? పేరెంట్స్, మీ పేరెంట్స్ అమ్మ నాన్నగారు, అమ్మగారు పాడేవారు కదా, సో మీ పాట విని ఆవిడ అమ్మగారికి బిగినింగ్లో చాలా డిసప్పాయింట్మెంట్, నేను సినిమా ఫీల్డ్లో వచ్చేసానని. తర్వాత ఇక్కడ చూసి అమ్మగారు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాన్నగారు అన్నీ చూడలేదు, ఈ పాస్ట్ అవే 1969 ఇట్సెల్ఫ్. తర్వాత గుడ్డి వచ్చింది. సో బట్ నాన్నగారు వాస్ దేర్. నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను, ఇందిరాగాంధీజీ కూడా. షీ టుక్ అ కల్చరల్ డెలిగేషన్. బేగం అఖ్తర్ గారు, పండిట్ రామ్ నారాయణ్ జీ, సోనల్ మాన్సింగ్ జీ, దమయంతి జోషి, వారికి ఠుమ్రీ పాడడానికి నేను వెళ్ళాను. సో 10 days ప్యాలెస్లో ప్రోగ్రామ్ జరిగింది. ప్రతిరోజు ఇందిరాగాంధీజీ వచ్చి ఆప్కి ఆవాజ్ బహుత్ మీఠీ హై, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అని చెప్పి కాంప్లిమెంట్ చేసి వెళ్తారు. సో తర్వాత గౌహాటీలో, అస్సాంలో ఒక కల్చరల్ హిల్ రేస్ చేసి దాంట్లో ఆర్టిస్ట్ పిలిచి ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు సౌత్ ఇండియా నుంచి ఓన్లీ వాణి జయరాం వాస్ కాల్డ్. నాకు ఫోన్ వచ్చింది, అక్కడ వెళ్ళి పాడాను. సో ఐ వాస్ వెరీ బిజీ విత్ దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్సో, భజన్స్. అది ఎంత అంటే మీకు అన్ని గంగా ఫెస్టివల్, గంగా మహోత్సవ్, స్వామి హరిదాస్ ఫెస్టివల్, పంచకుల చండీగఢ్లో ఆ ఫెస్టివల్లో, మీరా ఫెస్టివల్ ఇన్ చిత్తోడ్గఢ్ ఇన్ రాజస్థాన్, ఆల్ ఫెస్టివల్స్ ఐ హావ్ టేకెన్ పార్ట్. ఈ టైంలో అమ్మ ప్యారలల్గా మీరు భజన్స్ అన్నీ పాడేవారు? ప్యారలల్గా ఫిల్మ్ సాంగ్స్ రికార్డింగ్ ఇక్కడ బద్రీనాథ్లో నేను 2 పాడానండి. ఎవ్వరూ వెళ్ళరు, అది ఆ క్లైమేట్లో. అక్కడ వెళ్ళి ఎందుకంటే 4 o'clock అది డార్క్ అయిపోతుంది. అవును, 2 o'clock ప్రోగ్రామ్ అక్కడ మధ్యాహ్నం, అది చేసి బద్రీనాథ్లో. సో మొత్తం పాడి తరింపజేశారు అందరినీ. మన దేవతలందరూ మీ గొంతులో విని భక్తి, అలా సిన్సియరిటీ అండ్ పర్ఫెక్షన్. ఈ కారణం వల్ల అమ్మ, ఇది సున్నితమైన క్వశ్చన్. చాలామంది సింగర్స్ వాణి అమ్మ వస్తున్నారంటే కొంచెం అలర్ట్ అయిపోయి, అంటే మీరు చాలా పర్ఫెక్ట్గా పాడతారు కాబట్టి అని అంటారు. వాస్తవా? నరే పేరుకు కొంచెం భయం లేవరు, భక్తితో కూడిన భయం. అది నిజమేనా? భయం అని ఏం లేదు, అలర్ట్. మీరు చెప్పినట్టు అలర్ట్గా. ఎక్కడైనా తప్పు పాడకూడదు, సరిగ్గా పాడాలి. తప్పు అందరూ చేస్తారు, నేను కూడా చేస్తాను. అమ్మ, మీరు ఇతర సింగర్స్తో పాడిన పాటల్లో మీరు సుశీలమ్మతో కలిసి పాడారా ఏమన్నా? సుశీలమ్మ కూడా నేను కన్నడలో పాడాను, తెలుగులో పాడాను. శ్రీరామచంద్ర గారు మ్యూజిక్లో, ఎన్టీఆర్ గారు తీశారే అనార్కలి, సుశీలమ్మతో కలిసి పాడారు. తర్వాత తమిళ్లో పాడాను, కన్నడలో పాడాను. వారు పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ జానకమ్మతో పాడారా కలిసి? జానక్ గారితో అందరితో పాడారు అయితే మీరు? కన్నడలో పాడాను, తెలుగులో పాడాను, తమిళ్లో పాడాను. జానకి గారు కూడా కలిసి. వాట్ డూ థింక్ అమ్మా ఇస్ స్పెషల్? సుశీలమ్మ పాట అంటే జగమెరిగిన విషయం ఇది, అందరికీ చాలా ఇష్టమైన పాట. స్టాండర్డ్ సింగింగ్ అంటే ఇలా ఉండాలని. సో మీకు వ్యక్తిగతంగా యాజ్ అ సింగర్ సుశీల గారి పాటలో ఏ విషయం చూసి మీకు అనిపిస్తుంది? సీనియర్ సింగర్ కదా ఆవిడని. వారు క్లియర్ వాయిస్ అండి, చాలా క్లియర్ వాయిస్, ప్రొనౌన్సియేషన్. తమిళ్లో కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తారు, తమిళ్ లాంగ్వేజ్. సో చిన్నప్పటి నుంచి మాకు అన్ని సుశీల గారు పాడిన పాటలు అన్నీ నాకు బై హార్ట్ తెలుసు, వినికిడి మీద. బై హార్ట్ అమ్మ, వండర్ఫుల్. మేము ఎప్పుడైనా స్టేజ్ మీద పాడేటప్పుడు శృతి నీవు గతి నీవు పాట విశ్వనాథ్ గారిది, మీరు చిత్ర గారు కలిసి పాడారు. అవును. సో వాణి గారిది నేను పాడతానంటే నేను పాడతాను తీసేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మీ గమకాలు భలే ఉన్నాయి అందులో. శరణాగతి అది అవన్నీ మీరే వేశారు అందులో. సో
ఎలా ఉండేదమ్మా ఆ రికార్డింగ్ జరిగిన సన్నివేశం మీకు గుర్తుందా? శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు ఆ భారతి. పిక్చర్లో అన్ని పాటలు బ్యూటిఫుల్గా చేశారండి మహాదేవన్ గారు. ఆ శృతి నీవు అది కూడా చాలా పాపులర్ అయింది. ఆనతి నీయరా చాలా డిఫికల్ట్, దాంట్లో స్వరం అన్నీ చాలా డిఫికల్ట్. చతుస్రం తిస్రం గంటూ అన్నీ ఉన్నాయి దాంట్లో ఆ పాటలో. సో వెరీ డిఫికల్ట్ సాంగ్. తర్వాత ప్రణతి స్పెషల్ పాయింట్ ఏమంటే ఆల్ 3 నేషనల్ అవార్డ్స్ మాకు క్లాసికల్ సాంగ్స్ కోసం దొరికింది. ఫస్ట్ 7 స్వరంగులు ఎత్తనే పాడలు. అవును అవును. రజనీకాంత్ గారిది ఫస్ట్ ఫిలిం, కె బాలచందర్ గారు డైరెక్ట్ చేశారు. సెకండ్ టైం శంకరాభరణం క్లాసికల్ సాంగ్, థర్డ్ టైం స్వాతి కిరణం క్లాసికల్ సాంగ్.